హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్వెబ్ తెలుగు. ఈ రోజు మూవీ రివ్యూ శంబాలా మూవీకి వెళ్తున్నాం. మూవీకి వెళ్తున్నాం. సో ఇంకొంచెం టైం ఉంది, టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. ఓకే, సో స్టే ట్యూన్ టు రాజ్వెబ్ తెలుగు. ఓకే. తలపతి 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 హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్వెబ్ తెలుగు. ఇప్పుడే శంబాల మూవీ చూడడం అయింది, దురదృష్టవశాత్తు. మూవీలో డాడీ వెళ్దామా? మూవీలోకి డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఇంట్రో ఇస్తాను. యాక్చువల్లీ నేను ప్రీమియస్ పడ్డాయి, నేనే వెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఆ మూవీకి వెళ్దాం. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చాంపియన్, రెండు శంబాల, ఇంకోటి ఇషా కూడా. ఇషా ఉన్నాయి, మల్టిపుల్ మూవీస్ ఉన్నాయి. కానీ మాకు సెకండ్ హాఫ్ కొంచెం వర్క్ ఉంది. క్రిస్మస్ కి సీక్రెట్ శాంటా గిఫ్ట్ లాగా రాకేష్ ఫోర్స్ఫుల్లీ నేనే వెళ్దాం అన్నాను. అప్పటికే అడిగా పర్సన్ రివ్యూ చూసి మరీ తీసుకెళ్ళాడు. నిజంగా నేను కొన్ని రివ్యూ చూసాను, రివ్యూలో అయితే చాలా బాగుంది అన్నారు. ఇప్పుడు మనం చెప్పేది జెన్యూన్ రివ్యూ. మా ఒపీనియన్ కాదు, అది అందరూ జనరల్ ఆడియన్స్ ఒపీనియన్. అది మాకైతే పొడుపు వచ్చింది భయ్యా. శంబాలా కాదు, అది చంపాలా. జనాలు చంపాలా, జనాన్ని చంపాలా. నిజంగా ల్యాగ్ ప్రో మ్యాక్స్ అనిపించింది నాకైతే. ఈ సినిమా 2 hours 43 minutes, 2 hours 24 minutes. 2 hours 24 minutes. కానీ చూస్తుంటే ఫస్ట్ హాఫ్ మాకు పార్ట్ 1 చూసినట్టు అంత ఫీల్ వచ్చింది. అయిందా అమ్మయ్య? ఇంటర్వెల్ ఇది రాలేదు, ఇంకా రాలేదు. ఆపుకొని కూర్చుంటే ఇంటర్వెల్ కోసం ఈగర్ గా వెయిట్ చేశాను నేను. ఎప్పుడు చిన్నప్పుడు ఇంటర్వెల్ వస్తే పాప్కార్న్ కొనడానికి ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తే, ఈ సినిమా ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశాను. ట్రూగా అసలు ఒక ట్విస్ట్, ప్రెడిక్టబుల్ ట్విస్ట్, మళ్ళీ ప్రెడిక్టబుల్ ట్విస్ట్లు, సేమ్ ప్లాట్స్, మ్యూజిక్ ఓకే అనిపించింది. స్టోరీ రైటింగ్ లోనే ఫెయిల్ అయిపోయింది సినిమా. రైటింగ్ లోనే ఫెయిల్ అయిపోయింది. అదే లాస్ట్ లో అది అసలు ఎలా, దాని గురించి మాట్లాడదాం. ముందు మాట్లాడదాం. నీకు యాక్టింగ్, హీరో యాక్టింగ్ పరంగా హీరో తన డ్యూటీ తను చేశాడు. హీరో స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంది. యాక్టర్స్ అందరూ వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్ గానే చేశారు. కానీ డ్యూటీ చేసింది ఒకే ఒకరు, డైరెక్టర్. స్టోరీ డైరెక్టర్ ఎవరైతే, డైరెక్టర్ ప్లస్ రైటర్ అందరూ ఎవరైతే డ్యూటీ చేయలేదు. అసలు డైరెక్టర్ రైటర్ ఒకటో కాదో కూడా తెలియదు. ఎందుకంటే సినిమా చూసాక చూడాలని కూడా అనిపించట్లేదు ఎవరు డైరెక్టర్ ఎవరు రైటర్ అని. అంటే ఇంత డిసప్పాయింట్ అయ్యే మూవీకి. అంటే మంచి ఎక్స్పెక్టేషన్ తెలియదు. అంటే సంబాలా కొంచెం నీకు ఆ టీజర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది అయితే. సో ఏదో ప్లాట్ బాగుంది, అది ఇది ఒక కంబ్యాక్ అనుకున్నాం ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ టైటిల్ లోనే సంబాలా అనేసరికి కొంచెం మైథాలజీ ఇంకా చాలా కూడా మిస్టికల్ ఏదో ఉంటుంది సంథింగ్. సో మిస్టికల్ వరల్డ్, మిస్టికల్ ఏదో సంథింగ్ ఉంది. అంటే కరెక్ట్ చేయండి ఒక రాంగ్ అయితే. సో ఇవన్నీ అట్రాక్ట్ చేసాయి. సో అక్కడికి వెళ్ళాక మేము అట్రాక్ట్ అవ్వాలి. సినిమా ప్లాట్ ఒకటే, శాస్త్రం గొప్పదా సైన్స్ గొప్పదా అంటే ఈ రెండు కాదు, చూసిన ఆడియన్స్ గొప్ప అనిపించింది. లాస్ట్ ఏం చెప్తారంటే గుడికి వెళ్తే గంట కొట్టిన అంతా ఓకే, కానీ అమ్మవారే హీరోయిన్ గా కనిపించడం అనేది కన్విన్సింగ్ గా అనిపించలేదు. కామెడీగా ఉంది. అది నాకు 2-3 ప్లాట్స్ హీరోయిన్ వచ్చి వెళ్ళిపోయింది, నాకు అప్పుడే అర్థమైపోయింది. ఫస్ట్ లోనే మేము పక్కన మా ఫ్రెండ్, వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఉన్నాడు, మేము అప్పటికే అనుకుంటున్నాం దీన్ని ఎలగట్టి ఏదో పిల్లగిల్లే సీన్ ఉంటది ఇక్కడ. ఆ కానిస్టేబుల్ పెట్టినప్పుడు కూడా అలాగే అనుకుంటాం, ఏదో పిల్లగిల్లే సీన్ ఉంటది ఇక్కడ అనిపించింది. మూవీ అయితే నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. క్రిస్మస్ రోజు అనవసరంగా పెద్ద వాటి దిగింది నాకు. నిజంగానే రివ్యూస్ ఎలా ఇచ్చారు, పెయిడ్ రివ్యూ చెప్పలేము. కానీ టాప్ యూట్యూబర్స్ అయిన వాళ్ళు రివ్యూ చూసే మేము వెళ్ళడం జరిగింది. కానీ మోసపోయామని చెప్పాలి. మాకైతే 2 బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా మూవీ ఎండింగ్ పార్ట్కి వస్తే దయ్యాన్ని న్యూట్రలైజ్ చేస్తారు, అది చాలా కామెడీగా అనిపించింది. అంతా ఓకే కానీ డేవిడ్ బై కడప దర్గాకి రావడం కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. డేవిడ్ బై దర్గాకి రావడం కన్విన్సింగ్ గా లేదు. అంత ఓకే కానీ డేవిడ్ బై దర్గాకి రావడం కన్విన్సింగ్ గా కామెడీ ఉంది అన్నట్టు. చాలా పెద్ద మైథాలజీ తెలిసిన మన పూర్వీకులకి తెలియదు. స్పాయిలర్లు చెప్పేస్తున్నాం. ఓకే సారీ. ఆ సీన్ ఏదైతే ఉందో అది పెద్ద కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఆ ట్విస్ట్ అంటే ఆ లాస్ట్ లో అది దయ్యాన్ని న్యూట్రలైజేషన్ అంతలాగా, అంటే క్లైమాక్స్ ఎండింగ్ అంత నచ్చలేదు. అంటే ఇంకొంచెం ఎండింగ్ గురించి మాట్లాడు, ఫస్ట్ నుంచి నచ్చింది నీకు? అంటే అలా కాదు, ఎండింగ్ ఇంకా 2 మినిమల్ గా అనిపించింది నాకు. అంటే కొంచెం ఇంకా పాయింట్ వచ్చేస్తే 3 నచ్చలేదు నాకు. ఫస్ట్ సినిమా లాగ్ అనిపించింది, బాగా లాగ్ ప్రోమాక్స్ అనిపించింది. సెకండ్ థింగ్ ఏదైతే లాజిక్, దయ్యాన్ని న్యూట్రలైజ్ చేసే లాజిక్ నాట్ ఓకే వర్స్ట్ అది.
థర్డ్ అంతసేపు మూవీ రన్ టైం చిన్నదే, కానీ చాలా పెద్దగా అనిపించింది. ఆ రన్ టైం లో ఆ స్టోరీ మనం అనుకునే స్టోరీ వేరు, అక్కడ జరిగిన స్టోరీ వేరు. ఏదైతే ఉలక పడుతుంది అంటారో దానికి సంబంధం ఆ, ఉన్న story. అసలు నిజంగా ఆ ఉలక వాళ్ళే ఏదో సంథింగ్ నేను అదే అనుకున్నాను, ఏదో మనోడు సైంటిస్ట్ సైంటిఫిక్ గా ఏదో చెప్తాడు అనుకుంటాను. స్టార్టింగ్ లో అంటాడు రేడియేషన్ ఇది అది మనకి అర్థం కాలేదు సంథింగ్ ఏదో అంటాడు, కానీ దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనుకుంటాం. కానీ ఆ ఊళ్ళకెళ్ళి భూమి పట్టాడు దాంట్లోంచి దిగి సంథింగ్ నేను టోటల్లీ డిసప్పాయింట్ మూవీ. నాకు అడిగితే మూవీకి చెప్పట్లేదు. నాకేం లేదు. ఇంకొక థర్డ్ పాయింట్ చెప్పడం మంచి ఇదే, ఈడు వస్తే మూవీ ఫ్లాప్ అవుతుంది. నేను స్టార్టింగ్ లో అంతా ఏమనుకున్నాను తెలుసా, ప్లాట్ రిలీవ్ అవ్వకముందు ఉడక పడింది కదా, దాని నుంచి ఏదైనా ఒక వైరస్ లాంటి ఏమైనా వచ్చిందేమో మేబీ అదే నేను అనుకున్నాం. expect చేశాను. అంటే అదే అనుకున్నాం, ఆ ఉలక దగ్గర నుంచి ఏం తెస్తారేమో సంథింగ్ అని అనుకున్నాం, కానీ అది కాదు. అది ఆ ఉడక కింద ఉన్న బొక్క నుంచి వచ్చింది. ఒక్క నుంచి వచ్చింది. Okay. మీరు కూడా మూవీని థియేటర్ లో వాచ్ చేస్తూ ఉంటారు మీ నాకు ఇష్టం, తెలిసి. మరి చెయ్యండి. చేస్తారు, చేశారేమో. చేసుంటే మీ ఒపీనియన్ పంచుకోండి, ఒకవేళ చేయకుండా ఉంటే ఆగిపోండి. అది మీ ఇష్టం బ్రో. మా opinion ప్రకారం అదే సజెస్ట్ చేయట్లేదు. ఆ మూవీ ఒకవేళ చూసి వచ్చాక మీరు చెక్ చేసుకోండి లేదు. కొడుకు వచ్చిందా లేదా. లేదు మీకు రాడ్ దిగి నాకు దిగాలనుకుంటే వెళ్ళండి మూవీకి. నాకైతే ఒక 2 స్టార్స్ ఇవ్వచ్చా రేటింగ్? నేను స్టార్ ఇవ్వదలుచుకోలేదు, కానీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ మూవీ రివ్యూ శంబాలా. ఆడియన్స్ ని ఎలా చంపాలా, అంటే ఫైనల్ గా అదే. ఫైనల్ గా అయితే మా రివ్యూ అబౌట్ ద శంబాలా. ఓకే, అండ్ ఇలాంటి రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి. ఫాలో చేయండి, కన్ఫర్మ్ గా ఫాలో చేయండి. బై ఫర్ నౌ. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.